బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఇళ్లలో ఏసీబీ చేస్తున్న సోదాల్లో ఆయన అక్రమ సంపాదన ఏ రేంజ్లో ఉందో బయటపడుతోంది. తన విలాసాల కోసం శ్రీధర్ కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అంత డబ్బు శ్రీధర్కు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాది మార్చి 2వ తారీఖున ఓ ఫామ్ హౌస్లో తన కుమారుడి హల్దీ సంగీత్ కార్యక్రమాలను గ్రాండ్గా నిర్వహించారు శ్రీధర్. మార్చి 6వ తారీఖున థాయిలాండ్లో కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీధర్. మార్చి 9వ తారీఖున నాగోల్లోని శివం కన్వెన్షన్ హాల్లో రిసెప్షన్ కూడా నిర్వహించారు చాలా గ్రాండ్గా. వివాహ వేడుకల కోసం శ్రీధర్ భారీగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. శ్రీధర్ ముందు డాక్యుమెంట్లు పెట్టి మరి ఆయన్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ ఈఈ తన ఆదాయానికి మించి అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు అనే విషయంపై ఏసీబీ సోదాలు చేపట్టి ఆయన ఇంట్లో ప్రతి డాక్యుమెంట్ను కూడా పరిశీలిస్తోంది. 2వ బాక్స్ మీరు చూస్తున్నవి శ్రీధర్ ఇంట్లో డాక్యుమెంట్లు. ఆయన ఇరిగేషన్ శాఖలో ఈఈగా పనిచేస్తూ ఉన్నారు, కానీ ఏకంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆదాయానికి మించి అన్ని ఆస్తులు ఎలా సంపాదించారనే విషయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ ఏసీబీ సోదాలో బయటపడుతున్న విషయాలేంటి? రోహిత్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 22 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే ఆదాయానికి మించినటువంటి ఆస్తిని కూడబెట్టడంతో పాటు తను రీసెంట్ గానే తన తనయుడు పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేశాడు, అధిక మొత్తంలో ఖర్చు చేశారు అన్న సమాచారం మేరకే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్ ని స్వాధీనం చేసుకోవడం పాటు తను సిటీ అవుట్కట్స్ లో కూడా కొన్ని విల్లాలను అదేవిధంగా ల్యాండ్స్ ని కొనుగోలు చేసినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు తను చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని, ఆ ప్రాజెక్ట్స్ కి ఖర్చు అయినటువంటి మొత్తం ఎంత, తన ఆదాయం ఎంత అన్న విషయాలను కూడా ఆరా తీసే పనిలో ఉన్నారు. అయితే కీలకంగా తన కుమారుడికి పెళ్లికి సంబంధించి అధిక మొత్తంలో బల్క్ రూపంలో నగదును ఖర్చు చేసినట్లుగా కూడా అటు అధికారులు గుర్తించారు. పెళ్లికైనటువంటి ఖర్చు ఎంత, దాంతో పాటు ఆ డబ్బును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, తన ఆదాయానికి మించినటువంటి ఆస్తుని ఎలా కూడబెట్టాడు అన్న విషయాలను కూడా అటు అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే డిఎస్పీ శ్రీధర్ అదేవిధంగా చలపతిరావు ఇద్దరి నేతృత్వంలో కూడా ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తను చేపట్టినటువంటి ప్రాజెక్ట్ లో కూడా భారీ ఎత్తున స్కామ్ చేసినట్లుగా కూడా అటు అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి గాయత్రి పంప్ హౌస్ కి సంబంధించి ప్రధానంగా తనే బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు అయినటువంటి ఖర్చు ఎంత, ఆ తర్వాత తను చూపించినటువంటి ఖర్చు ఎంత అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే స్వాధీనం చేసుకున్నారో అందులో కూడా చాలా వరకు తన ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినటువంటి డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అవి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అని చెప్పి ఆరా తీస్తున్నారు. మరోవైపు తన కుమారుడికి సంబంధించినటువంటి ఇంట్లోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. తన కుటుంబ సభ్యులనే కాకుండా తనకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ అదేవిధంగా తనతో కలిసి పనిచేస్తున్నటువంటి సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సాయంత్రం వరకు సుమారు ఎన్ని కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఉండొచ్చు అని భావిస్తున్నారు? దాదాపు 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఉంది అని చెప్పేసి అటు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నదే కోట్ల రూపాయలు విలువైనటువంటి డాక్యుమెంట్స్, అటు విల్లాలు కావచ్చు అదేవిధంగా భూమి కొనుగోలు చేశారు అని చెప్పి అటు గుర్తించారు అధికారులు. మరోవైపు తనకి వేరే ప్రాంతాల్లో అంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అటు అధికారులు భావిస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్ కోసం కూడా విచారణ కొనసాగుతుంది ఈరోజు. రైట్ సుజాత, కుమారుడి పెళ్లి కోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయల ఖర్చు, ఇరిగేషన్ శాఖలో ఈఈగా పనిచేస్తున్న శ్రీధర్ అక్రమ సంపాదన గుట్టు విప్పింది. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆయన కుమారుడి పెళ్లిలో ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏకంగా అన్ని కోట్ల రూపాయలను నీళ్లలా ఎలా ఖర్చు పెట్టగలిగారు, మీ విలాసవంతమైన జీవితానికి కారణం ఏంటి, మీ సంపాదన ఎంత అనే విషయాలన్నీ కూడా శ్రీధర్ నుంచే ఆరా తీస్తున్నారు, సోదాలు జరుపుతున్నారు.